ఆ మృతి చెందిన బాలుడు నారదుని పిలుపు మేరకు లేచి ఇలా అంటున్నాడు. ఆ నా ఆత్మమాయాగుణంబులన ఆత్మమయముగాగ విశ్వంబుదన సృష్టి ఘనత జంద చేయుచుండును సర్వ సంజీవనుండు రమణ విశ్వాత్ముడైన నారాయణుండు. విశ్వాత్ముడైన నారాయణుడు ఒక్కడే. అతడు నిత్యుడు, అనంతుడు, జన్మాదిరహితుడు. అతడు అంతటా ఉంటాడు. అన్నీ తన యందు ఉంటాయి. తన మాయాగుణాల చేత విశ్వాన్ని ఆత్మమయం చేసి సృష్టించి దానికి ఘనతను కలిగిస్తూ ఉంటాడు. అతడు సర్వసంజీవనుడు. సుఖదుఖాలు లేక అన్నిటా ఉదాసీనుడై పరమాత్మయ్యున్న ఆ పరమేశ్వర రూపుడైన నాకు మీకు సంబంధం లేదు. మీరు దుఃఖించవలసిన పని లేదు అని పలికి ఆ జీవుడు వెళ్ళిపోయాడు. చిత్రకేతుడు బంధువులు మనసులో చాలా ఆశ్చర్యపడ్డారు. వారికి మోహం తొలగిపోయింది. వారు యమునా నదిలో ఆ బాలునికి పరలోక క్రియలు జరిపించారు. చిత్రకేతుడు దట్టమైన బురద నుండి బయటపడిన ఏనుగులా ఇల్లు అనే చీకటి నూతి నుండి బయటపడ్డాడు. యమునా నదికి పోయి శాస్త్ర ప్రకారం అందులో స్నానం చేసి మౌనంగా నారదునికి నమస్కరించాడు. అతడు ప్రసన్నుడై భగవన్ మంత్రాన్ని విధిపూర్వకంగా చిత్రకేతునికి ఉపదేశించి అంగీరసునితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. నారదుడు ఉపదేశించిన ప్రకారం చిత్రకేతుడు ఆహారం మాని సమాధిలో నియమంగా ఉంటూ నారాయణ రూపమైన విద్యను ఆరాధించాడు. 7 రాత్రులు అలా గడిచేసరికి అతనికి తిరుగులేని విద్యాధరాధిపత్యము, వెలుగులు చిమ్మే రత్నఖచితమైన దివ్య విమానము లభించాయి. అతడు మనోవేగంతో ముల్లోకాలలో తిరుగుతూ ఉంటాడు. జయ శ్రీకృష్ణ.